మార్నింగ్ అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి డే 14. ప్రస్తుతం బ్యాంకాక్ వచ్చాను. థాయిలాండ్లోనే బ్యాంకాక్ వచ్చాను. నైట్ అంతా ట్రైన్ జర్నీ చేసి. ఇదే నేను వచ్చిన ట్రైన్. యాక్చువల్గా ఆ బోగీ నాది. దాని వెనకమాల 2 బోగీలు ఎక్కడి నుంచి తీసుకుపెట్టే తెలియదు. నేను ఎక్కినప్పుడు ఇదే మాదే లాస్ట్ బోగి. తర్వాత ఇది మొత్తం నాది 11th కంపార్ట్మెంట్ ట్రైన్కి. ఆ 2 టచ్ చేశాడు. ఎందుకంటే సీటింగ్ మొన్న అంతకుముందు లోకల్ ట్రైన్లో వెళ్ళాం కదా, 2+2 కాన్ఫిగరేషన్ సీటింగ్. ఇది ఇప్పుడు వచ్చేసి బ్యాంక్సీ స్టేషన్. బ్యాంక్సీ స్టేషన్లో ఉన్నాం. ఇది సౌత్ ఏషియా మొత్తంలోకి అతిపెద్ద స్టేషను. నాకు తెలిసి ఇండియాలో కూడా అంత పెద్ద స్టేషన్ లేదేమో. ఎందుకంటే ఇది వచ్చేసి 26 ప్లాట్ఫామ్స్. మొత్తం బ్యాంకాక్ స్టేషన్, బ్యాంకాక్ మళ్ళీ వేరే ఉంది. బ్యాంకాక్ స్టేషన్ వేరే ఉంది మళ్ళీ. అది ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇదేంటంటే అన్ని సిటీకి కొంచెం ఇది కూడా మధ్యలో ఉన్నట్టే. కాకపోతే చాలా ట్రైన్స్ ఇటు హైదరాబాద్ ఉంటే సికింద్రాబాద్ అన్నారు. కానీ సికింద్రాబాద్ మెయిన్ ఎలాగో ఇది అలాగనమాట. బ్యాంకాక్ స్టేషన్ నుండి వచ్చే ట్రైన్లు బయట నుండి వెళ్ళిపోయేది. అది ఒక 2-3 ప్లాట్ఫామ్లు ఉన్నాయి బయట. అది చూసానండి. సో మొత్తం ఈ బ్యాంక్సీకి 29 ప్లాట్ఫామ్ దాకా ఉన్నాయంటే చూస్తాను. ఇది 26 అని నేను చూసాను ఇందాక. 26 ప్లాట్ఫామ్స్ అని. అంతా ఆన్ టైం తీసుకొచ్చాడు. లేట్ చేయకుండా ఆన్ టైం తీసుకొచ్చాడు. ఎంటైర్ థాయిలాండ్కి వెళ్ళే ట్రైన్లన్నీ ఇక్కడే మొదలవుతాయి. కొన్ని టువర్డ్స్ పటాయా సైడ్ కానీ అటు సైడ్ కంబోడియా బోర్డర్కి వెళ్ళేవి కానీ ఇటు రామంట. అవి ఏంటంటే బ్యాంకాక్ స్టేషన్ వేరే ఉంది కదా, అక్కడ నుండి బయలుదేరుతాయి. సో ఇది కాకుండా దానికి వచ్చే ఆ స్టేషన్ ఈ తర్వాత ఉంది కదా స్టేషను. ఆ స్టేషన్ నుండి వచ్చే ప్లాట్ఫామ్లు బయట ఉన్నాయి. ఆ స్టేషన్ నుండి బయలుదేరే ట్రైన్లు వచ్చే ప్లాట్ఫామ్లు బయట సపరేట్గా మళ్ళీ ఉంది. ఇది కంప్యూటర్ ట్రైన్ లాగా. సో ఇది మాత్రం ఇది వచ్చాం, దిగాం. ఇది ఏంటంటే కంట్రీ మొత్తానికి ఇదే కదా మొత్తం ఎయిర్పోర్ట్. వీటి ఒక్కదాన్ని బాగా చూసుకుంటున్నారు. అదిగోండి ఇక్కడ రాగానే కంప్యూటర్ ట్రైన్ అని మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఉంది. కంప్యూటర్ ట్రైన్కి ఎట్లా వెళ్ళాలి, ఎగ్జిట్ ఏంటి, నార్థన్ లైను, నార్త్ ఈస్టర్న్ లైను. ఇంకో విషయం ఏంటంటే ఇది ఫుల్లీ ఎయిర్ కండిషనర్డ్. ఇప్పుడు నేను నుంచుంటే బ్లోవర్ ముందు నుంచుంటున్నాను. ఫుల్ గాలి పడుతుంది అసలు. అదే చెప్పే కదా, ఇది ఒకటే మెయిన్ స్టేషన్ కదా దేశానికి ఆయువుపట్టు అన్నట్టు. దీన్ని ఒకదాన్ని బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇదిగోండి ఇటు ఏమో ఇటుకి లేదు, ఇటే ఎంకమాలే ఉందంతా. సో ప్రస్తుతం నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే నా హోటల్ చెక్ ఇన్ 2కి, ఇప్పుడు 6 అయింది. చేద్దామనే వచ్చాను. కాకపోతే నా దానితోడు వర్షం పడుతుంది. చెప్పే కదా ఎక్కడికి వెళ్తుంటే అక్కడ వర్షం తీసుకెళ్తానని. సో సూరత్ తాని నుండి వర్షం వేసుకొచ్చా. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి. బ్యాంకాక్ బస్ టెర్మినల్ ఎటు, కంప్యూటర్ ట్రైన్ ఎటు, మొత్తం బ్లూ లైను ఇవన్నీ ఏంటని. ఇటు చూడండి ఎంకమాల ఎంత పెద్దదో. 360 degrees వ్యూ చూపిస్తాను మీకు ఒకసారి. ఇది ఇక ముందుగా ప్లాట్ఫామ్ ఉన్నాయి కానీ ప్లాట్ఫామ్ ఉన్నది వేరు. సో ఇది అరైవల్. మేము వచ్చింది అరైవల్. ఇటు మేము వచ్చిన దానికి ఆపోజిట్ జీ గేట్ అంట, సదర్న్ లైన్ అంట, అరైవల్ అంట. 11, 10 ప్లాట్ఫామ్. మేము వచ్చింది 11 ప్లాట్ఫామ్. ఇటేమో ఎయిర్పోర్ట్ రైల్ లింక్ అని కూడా ఉంది. కంప్యూటర్ ట్రైన్ ఇటు, టికెట్ మెషిన్స్ ఉన్నాయి. చాలా బాగుంది స్టేషన్.
అయితే ఇంకోటి గమనించింది ఏంటంటే నేను నిన్న సూరతాని స్టేషన్ చాలా ఓల్డ్ అయిపోయి బాగా అయిపోయింది అనుకున్నాను కదా. దాని తర్వాత ఒక 1.5 అవర్ వచ్చిన తర్వాత చుంపోన్ అని ఒక ఊరు వచ్చింది. అక్కడ నుండి చాలా స్టేషన్స్, ప్లాట్ఫామ్స్ దీనికి మన ట్రైన్ దిగేది ఉంటుంది కదా మెట్లు, దానికి ఇలా వేసేసి ఈక్వల్ చేసి ఎంట్రన్స్కి మన ఇండియా లాగా హైట్ ప్లాట్ఫామ్ లేపి అన్నీ బాగు చేస్తున్నారు. చాలా అన్నీ రీమోడలింగ్, రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో అక్కడ నుండి ఇక్కడ వరకు చాలా వరకు తగిలినవి. ఒక ప్రాచుక్ కిరీఖాన్ అనే ఒక స్టేషను, రచ్చాపూరి, పెచ్చాపూరి అనే స్టేషన్ పేర్లు వెరైటీగా ఉన్నాయి. సో ఈ స్టేషన్లు అన్నింటిలోనూ ఇది కమ్యూటర్ ట్రైన్కి వెళ్ళటానికి నా ఎంకమాల ఇక్కడ నుండే కనెక్టింగ్ ఉంది. అఫ్కోర్స్ అన్నీ కనెక్టింగ్ ఉంటుంది దీనికి. ఎయిర్పోర్ట్ లింక్ కనెక్టింగ్ ఉంది, కమ్యూటర్ ట్రైన్ కనెక్టింగ్ ఉంది, ఎంఆర్టీ స్టేషన్ అంటే లోకల్ మెట్రో అన్నీ కనెక్టింగ్ ఉన్నాయి. ఎక్కడక్కడ డిస్ప్లే ఇస్తున్నారు, థాయ్ భాషలో ఇస్తున్నారు, ప్లస్ ఇంగ్లీష్లోనే ఇస్తున్నారు. అదేమో ఇది కదా సదర్న్ లైన్ కదా, గేట్ డి. ఇదేమో జీ. ఇప్పుడు ఇక్కడేమో గేట్ డి అరైవల్, నార్థన్ లైన్, నార్త్ ఈస్టర్న్ లైన్. మనం వచ్చింది సదర్న్ లైన్, ఎందుకంటే మనం సౌత్ నుండి వచ్చాం కదా, మనం సదర్న్ లైన్. సో అదేమో మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళిపోయేది, నా ఎంకమాల మీద బయటికి వెళ్ళిపోయేది అనమాట. ఇటు ఇంకో ఎగ్జిట్ ఉంది, చూపించి అటు వెళ్దాం అని చెప్పేసి ఆగాను. ఇంకా కిందకి ఇది కూడా వెళ్ళేది కూడా ఉంది, ఇటు లేదు. ఇదే గ్రౌండ్ ఫ్లోర్ అంతే. పైన వచ్చింది ట్రైను, కింద ఇదే గ్రౌండ్ ఫ్లోర్. సో అంతా చాలా కూల్గా ఒక ఎయిర్పోర్ట్ లాగా ఉంది. మెయింటెనెన్స్ కూడా అలాగే ఉంది, నీట్గానే ఉంది. అంటే వీళ్ళు కాబట్టి నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు, ఏమీ హడావిడి లేకుండా. ఇప్పుడు బయటకు వచ్చాం, మనం ఒక సైడ్కి వచ్చాం సిటీకి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది, గేట్లు, అది. వర్షం పడుతుంది బయట, ఎక్కడికి వెళ్తాం మనం ఇప్పుడు? ఇక్కడ పెట్టాడు, ఇదిగో 7-Eleven ఆటోమేటిక్ ఇక్కడ బయట ఉంది. రాగానే యాజ్ ఈజ్ థాయిలాండ్ రాజ్ది ఉండాలి కదా, కంపల్సరీ ఇక్కడ పెట్టారు. ఇదిగోండి ఎగ్జిట్కి వచ్చేసాం. ఈ టేప్ ఏమో బయట. అడుగోండి ఏకమాలు ఎలా పెట్టారు. అక్కడ పక్కనేమో ఈ థాయిలాండ్ రాజు రాణి పెద్ద పెద్ద ఫోటోలు పెట్టారు. ఈ స్టేషన్కి కిందన పార్కింగ్ హాల్ కూడా ఇచ్చాడు. సో ఇంకో గేట్ దగ్గరికి వచ్చాం. ఇదేమో ఎస్ఆర్టీ అంటే విత్ ఇన్ ద బ్యాంకాక్లోనే మెట్రో అనమాట. ఎస్ఆర్టీ అని, ఎంఆర్టీ అని ఉన్నాయి. మనం ఎక్కడో విన్నాం ఇది సేమ్. కౌలాలంపూర్లో కూడా అంతే, ఎంఆర్టీ, ఎస్ఆర్టీ, ఎల్ఆర్టీ అని ఉన్నాయి. సో ఇది కూడా మెయిన్ ఎంట్రన్స్. అది లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ కట్టని చెప్పేసి ఇక్కడేమో ఇదే జస్ట్ ఇలా స్టాల్స్ ఉండి ఒక పర్టికులర్ పర్సన్ అమ్మట్లేదు, కానీ ఇది ఇలా కియాస్క్ పెట్టేశారు. సో అదే సారీ వెండింగ్ మెషిన్స్ పెట్టేశారు. సో అక్కడికి వెళ్ళి మనం మనీ పే చేసి ఏం కావాలంటే పర్చేస్ కొనుక్కోవడమే. ఇది ఎంట్రన్స్. మరి ఫుడ్ కోర్టు అది ఇది అన్న డీటెయిల్ మరి ఇక్కడ ఏదో జనాలు ఉన్నట్టున్నారు. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఓకే, ఇక్కడ అన్నీ మెన్షన్ చేసాడు. ట్రైన్స్లోకి నో హాకింగ్, నో లిటరింగ్, నో ఫుడ్ అండ్ డ్రింక్ అలౌడ్, నో స్మోకింగ్, నో ఫ్లామబుల్, నో పెట్స్. కానీ పెట్స్ అలౌ చేసాడు, ఎందుకంటే దానికి మరి సపరేట్ టికెట్ తీసుకోవాలి. అది మీకు ఎదురుగా అక్కడ ట్రైన్ కనబడుతుందా, అక్కడే బ్యాంకాక్ నుండి వచ్చే ట్రైన్లు, బ్యాంకాక్ స్టేషన్ నుండి వచ్చే ట్రైన్లు అక్కడ స్టేషన్ ఉంది బయట. సో అక్కడ ఆగుతాయి అన్నమాట. అదొక వేరే ప్లాట్ఫామ్లు. ఓకే ఇక్కడ చూడండి అసలు మొత్తం టికెట్ కౌంటర్లు ఎన్ని ఉన్నాయో.
ఇది గేట్ 3. ఇదే చాలా పెద్ద గేట్ లాగా ఉంది. ఇక్కడ ఏదో చిన్న రెస్టారెంట్ టైప్ ఉంది. అన్ని డిస్ప్లేలు ఇస్తున్నారు అన్నీ. ఓకే, స్టేషన్ అంతా అటు ఉంది ఇటు ఉంది, కానీ ఇక్కడ మెయిన్ పెట్టాడు ఎందుకనో మరి స్టేషన్కి. ఇదిగో ఇటు గేట్ 3 ఎంట్రన్స్ ఇది. ఇక్కడ డిస్ప్లే ఇదిగో ఇక్కడ మళ్ళీ కూర్చుంటాకి వేసాడు. లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ ఇవన్నీ టికెట్ కౌంటర్లు. అది విషయం. మీకు ఆ బార్ నుండి ఈ బార్ మొత్తం చూపిస్తున్నట్టు. ఇది ఏంటిదో ఇది, సారీ రెస్టారెంట్ ఏం కాదు, ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే. చూస్తాకి పైన ఉండేది టెస్లా కంపెనీ, కానీ ఇదేమో అన్నీ క్యాషే, క్యూఆర్ పేమెంట్, క్రెడిట్ కార్డు, క్యూఆర్ పేమెంట్ అన్నీ చేస్తున్నాడు ఇక్కడ. అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నాడు. అదొక మంచి విషయం. ఒక 23 కౌంటర్లు ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి అక్కడ వరకే రాగిస్తున్నారు. 15 కౌంటర్ల వరకు రాగిస్తున్నారు. సో మళ్ళీ ఈ మూల చివరికి వచ్చేసాక మళ్ళీ ఇటు వెళ్ళి అటు బయట చూపిస్తాను. ఇటు పక్కన ఎంఆర్టీకి అని ఏమీ లేదు, మరి ఇటు పక్కన స్టేషన్ ఏమి లేవు. రెస్టారెంట్ అంట అటు సైడ్, అదేంటి కూడా చూసేద్దాం. అయితే మళ్ళీ కవర్ చేయడానికి మళ్ళీ ఇంత పొద్దున్నే 6:30 అయింది. బయట వర్షం జోరున కాదు, ఇప్పుడు సూర్యుడు వస్తున్నాడు. కొంచెం వర్షం ఆగింది. బయటికి వెళ్ళి ఇక్కడ చూడండి, ఏదో గోల్డెన్ చారియట్ లాగా ఎలా పెట్టారో బాగుంది. అదేంటో కూడా చెప్తాను. దాని మీద ఇంగ్లీష్లో రాసి ఉంటే ఓకే, లేదు ఇలా భాషలో రాసి ఉంటే మాత్రం ఇది. ఇదంతా ఎస్ఆర్టీ స్టేషన్. ఇది ఎస్ఆర్టీ స్టేషను, దానికి సంబంధించిన స్టేషను. అది యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇంగ్లీష్ రాయలా. సో ఇది ఎస్ఆర్టీ లోకల్ మెట్రో స్టేషన్ లైన్. ఇది ప్లాట్ఫామ్ 1 to ప్లాట్ఫామ్ 7 to 8. ఇది మళ్ళీ వెళ్దాం మనం సపరేట్గా. ఇక్కడ కూడా మెన్షన్ చేశాడు ఎటు వెళ్ళాలని చెప్పేసి. ఇది ఇంకో గేట్, ఇంకో ఎగ్జిట్ గేట్ 4. సో చాలా గేట్లు ఉన్నాయి, అలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మనం అసలు ఫుడ్ కోర్ట్ ఏముందో చూద్దాం. ఇది ఒక ఎండుకు ఉంది. మనం సౌత్ సైడ్ ఎండ్ నుండి నార్త్ సైడ్ ఎండ్కి వచ్చాం స్టేషన్లో. ఇప్పుడు మీకు బయట చూపిస్తుందేమో ఈస్ట్ సైడ్ గేట్స్ ఇవన్నీ. వెస్ట్ సైడ్ ఇంకా అట్లా ఉన్నాయి. ఇదే ఫుడ్ జంక్షన్. ఓకే, ఫుడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బాగానే సీటింగ్ చేసి. వెరీ గుడ్. ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇదంతా రెస్టారెంట్ మీకు కనబడుతుంది, సిట్టింగ్ చేసి అంతా బాగుంది. ఇది బ్రోసిస్ బర్గర్ అంట. పక్కన ఏదో రాసి ఉంది లోకల్ ఫుడ్. ఇదేమో జాబ్ ప్రింటర్ అంట, తిరవల. రడార్ సిటీ ఫ్రంట్ ది ఎంపైర్. సుషి లేదు, ఇది థాయ్ ఫుడ్. పొద్దున్నే ఏంటంటారు రాను. ఇదేమో స్టిర్ ఫ్రైడ్ బేసిల్. ఇది ఇక్కడేమో లోకల్గా పెట్టుకుని స్టాల్ పెట్టుకునేది. అదేమో మిల్క్ షేకులు. అటు సైడ్ కూడా చిన్న చిన్నవి ఉన్నాయి మిల్క్ షేకులు. అదే అయితే ఆ చివరిది కాఫీ అనుకుంటా. ఇప్పుడు మేము అది ఉంది కదా మీకు కనపడుతుంది ఎదురుగా, ఇలా వచ్చాం. సో అది రేట్లు ఎలా ఉన్నాయి చూద్దాం. ఇక్కడ స్టేషన్ బ్యాంకాక్ సిటీ కదా, పర్లేదు 45 అలా అంటున్నాడు. ఇదేమో ఫ్రెంచ్, అప్పుడే బంద్ అయిపోయింది. పొద్దున్నే నాన్ వెజ్ గిన్ వెజ్. సో కాఫీ షాపు. ఏమన్నా బాగుంటే కాఫీ తీసుకుని కంటిన్యూ చేద్దాం. మళ్ళీ భోజనం ఎన్నింటికి చేస్తాం తెలియదు కదా. ఎక్కడో నిన్న సాయంత్రం 6ంటికి తిన్నాం, మరి 12 గంటలైంది. అలా తినకుండా ఉన్నాం, కరెక్ట్ కాదు. ఏదో బ్యాంక్సీ కాఫీ అంట. సో ఏదో తీసుకుని అక్కడి నుండి మొదలు పెడతాం. అది విషయం.